పాలస్తీనాకు మద్దతుగా అమెరికా యూనివర్సిటీల్లో విద్యార్థుల ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనలో పాల్గొంటున్న విద్యార్థులను అరెస్ట్ చేస్తున్నారు. ఇక యూనివర్సిటీ అధికారులు సైతం విద్యార్థులను సస్పెండ్ చేస్తుండడంపై హౌతీ ఉగ్రవాదులు స్పందించారు. అమెరికాలో ఆంక్షలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు యెమెన్లో విద్యా అవకాశాన్ని అందిస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చారు. అమెరికా యూనివర్సిటీలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. పాలస్తీనా అనుకూల ఆందోళనతో అమెరికా అట్టుడుకుతోంది. కొద్ది రోజుల క్రితం కొలంబియా యూనివర్సిటీలో ప్రారంభమైన ఆందోళనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. విద్యార్థుల ఆందోళనతో అమెరికా యూనివర్సిటీ క్యాంపస్లు రణరంగాన్ని తలపిస్తున్నాయి. పోలీసులు రంగప్రవేశంతో నిరసనలను మరింత ఉధృతం చేస్తున్నారు విద్యార్థులు. మరోవైపు ఆందోళనలో పాల్గొంటున్న విద్యార్థులు, ఇతర సిబ్బందిపై యూనివర్సిటీ అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. తాజాగా అమెరికా యూనివర్సిటీ ఆందోళనలో పాల్గొంటున్న విద్యార్థులకు హౌతీ రెబెల్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. యుఎస్ యూనివర్సిటీల నుంచి సస్పెండ్ అయిన విద్యార్థులకు తాము విద్యా అవకాశాన్ని కల్పిస్తామని తెలిపారు. పాలస్తీనాకు మద్దతు ఇచ్చినందుకు యుఎస్ యూనివర్సిటీల నుంచి సస్పెండ్ అయిన విద్యార్థులను తాము స్వాగతిస్తున్నామని, ఈ విషయాన్ని తాము సీరియస్గా తీసుకున్నామని హౌతీలు నిర్వహిస్తున్న సనా యూనివర్సిటీ అధికారులు తెలిపారు. పాలస్తీనాకు మద్దతుగా తాము చేయాల్సిందంతా చేస్తున్నామని, అందులో భాగంగానే అమెరికా యూనివర్సిటీల్లో ఆందోళనలు చేస్తున్న విద్యార్థులకు తోడుగా ఉంటామన్నారు. అమెరికన్ విద్యార్థుల మానవతా వైఖరిని తాము ప్రశంసిస్తున్నామని సనా యూనివర్సిటీ అధికారులు తెలిపారు. అంతేకాక అమెరికాలో సస్పెండ్ అయిన విద్యార్థులు యెమెన్లో విద్యను కొనసాగించేలా సనా యూనివర్సిటీ అవకాశం కల్పించింది. ఇక యుఎస్, యూరోప్లోని విద్యార్థులు విద్యావేత్తల భావ ప్రకటన స్వేచ్ఛను ఎదుర్కొంటున్నారని, దానిని తాము ఖండిస్తున్నట్టు సనా యూనివర్సిటీ బోర్డు తెలిపింది. ఇక బాధిత విద్యార్థులు తమను సంప్రదించేందుకు ఓ ఈమెయిల్ను వారికిచ్చింది. ప్రస్తుతం అమెరికాలో పాలస్తీనాకు మద్దతుగా విద్యార్థుల ఆందోళనలు మిన్నట్టాయి. గాజాలో మారణ హోమం సృష్టిస్తున్న ఇజ్రాయెల్కు మద్దతిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైఖరిని విద్యార్థులు తప్పుపడుతున్నారు. ఇప్పటికైనా ఇజ్రాయెల్కు మద్దతును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేగాక అమెరికాలోని విద్యా సంస్థలు ఇజ్రాయెల్తో సంబంధాలు తెంచుకోవాలని, వారి కంపెనీల నుంచి అమెరికా వైదొలగాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్లో లేదా ఇజ్రాయెల్ సంస్థలతో వ్యాపారం చేస్తున్న అమెరికా కంపెనీలు గాజాపై జరుగుతున్న యుద్ధంలో భాగస్వాములుగా ఉన్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమాన్ని తక్షణమే నిలిపివేయాలని విద్యార్థులు ఆందోళన ఉధృతం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలో ఆందోళన శిబిరాలు ఏర్పాటు చేసి క్లాసులను బహిష్కరిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనాకు మద్దతుగా విద్యార్థులు ఆందోళన చేశారు. యూనివర్సిటీ అధికారులు విద్యార్థులతో జరిపిన విఫలం కావడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. దీంతో ఈ ఆందోళనలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, కొలంబియా యూనివర్సిటీ, పోర్ట్లాండ్ స్టేట్ యూనివర్సిటీ, విస్కాన్సిన్ యూనివర్సిటీ, బ్రౌన్ యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల నిరసనలు మిన్నంటాయి. అయితే దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై అమెరికా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆందోళనలు జరుగుతున్న యూనివర్సిటీలోకి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకుని విద్యార్థులను అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 30 యూనివర్సిటీలో దాదాపు 1800 మందికి పైగా విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు గాజాలో జరుగుతున్న యుద్ధంలో హౌతీలు హమాస్కు మద్దతుగా నిలిచారు. గతేడాది అక్టోబర్లో హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడి చేసిన తర్వాత మొదలైన ఈ యుద్ధంలో తమ మద్దతు హమాస్కే ఉంటుందని హౌతీలు స్పష్టం చేశారు. యెమెన్కు చెందిన ఈ ఉగ్రవాద గ్రూప్ ఎర్ర సముద్రంలోని వాణిజ్య నౌకలను హైజాక్ చేస్తున్నారు. గాజాపై జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్కు మద్దతుగా ఉంటున్న అమెరికా, బ్రిటన్కు చెందిన నౌకలను టార్గెట్ చేసుకుని వాటిపై దాడులు చేస్తున్నారు. ఇప్పటికే ఎర్ర సముద్రంలోని చాలా నౌకలపై దాడులు చేసి హౌతీ ఉగ్రవాదులు చోరీలకు పాల్పడుతున్నారు. దీంతో అమెరికా, బ్రిటన్ సైన్యాలు యెమెన్లోని హౌతీల స్థావరాలపై ప్రతీకార దాడులు నిర్వహించాయి. హౌతీల రక్షణ వ్యవస్థ స్థావరాలు, ఆయుధ నిల్వ కేంద్రాలపై యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డాయి.
అయితే తాము ఇస్రాయెల్కు మద్దతుగా ఉన్న దేశాలకు చెందిన నౌకలపైని దాడులు చేస్తున్నామని, గాజాపై యుద్ధాన్ని ఆపాలని, ఇజ్రాయెల్పై ఒత్తిడి తీసుకురావాలనే భాగంగానే ఇదంతా చేస్తున్నట్టు హౌతీ ఉగ్రవాదులు తెలిపారు. గాజా స్ట్రిప్లోని పాలస్తీనా పౌరులకు మద్దతుగా తాముంటామని స్పష్టం చేశారు.